ఎస్సీ సామాజిక వర్గ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం హైదరాబాద్లో కొనసాగుతోంది. దిల్కుషా గెస్ట్ హౌస్లో ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభమైంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్గా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా ప్రజాప్రతినిధులు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, గడ్డం వినోద్, చిక్కుడు వంశీకృష్ణ, కవంపల్లి సత్యనారాయణ, శ్రీ గణేష్, కాలే యాదయ్య, లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. అయితే మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశానికి గైర్హాజరైనట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు లైవ్ ద్వారా. అజీం, దిల్కుషా గెస్ట్ హౌస్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి అలాగే ఏదైతే ఎంపీ కడియం కావ్య, అలాగే కడియం శ్రీహరి మినహా ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సేవలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో ప్రధానంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దీంతోపాటు ఎన్నికల కంటే ముందు కూడా దళిత బంధుకు సంబంధించినటువంటి స్కీమ్ని ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని కొనసాగిస్తూ 10 లక్షల నుంచి 15 లక్షలు ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి తీరు, ఆ నియోజకవర్గాలకు ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలకు నిధులు ఇస్తే ఇంకా ఏదైతే అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళడానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక వీటితో పాటు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించినటువంటి అంశంపై ఏదైతే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో బీఆర్ఎస్ ఏదైతే తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి తీసుకురావడం వల్ల గ్రామాల్లో, మండలాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే నియోజకవర్గం విస్తరణ పెద్ద ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వద్దకి రాలేరు కాబట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్స్ కేటాయింపు విషయంలో కూడా ఏదైతే కేవలం ప్రభుత్వం ఏదైతే ల్యాండ్స్ కేటాయించుకుంటూ దానికి సంబంధించినటువంటి ఒక అక్రమాలకు, అవినీతికి పాల్పడుతుందనేటువంటి విమర్శ అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దీనిపైన విమర్శలు చేస్తున్నారు. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదైతే బడుగు, బలహీన వర్గాలు, పేద విద్యార్థులకు సంబంధించిన అంశంలో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారు ఒకే దగ్గర చదువుకోవడం వల్ల భేదాభిప్రాయాలు లేకుండా ఉంటారు, అందరూ కూడా ఒకే స్థాయిలో ఎదుగుదలకు దోహదపడుతుంది అనేటువంటి విషయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన ఇది. ఈ ఆలోచనను బీఆర్ఎస్ తప్పుపడుతుంది. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు ప్రజల్లోకి వెళ్ళిపోతుందో, ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఒక దురుద్దేశంతో చేస్తుంది. కాబట్టి మనం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టాలి. మన నియోజకవర్గాల్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రధానంగా తీసుకెళ్లాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించిన విషయంలో కూడా పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లాలి. సో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టాలనే ఒక అంశంతోనే ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే దిల్కుషా గెస్ట్ హౌస్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. సో ఈ అంశంపై ఈరోజు ప్రధానంగా కూడా చర్చిస్తున్నారు. గత 2 గంటల నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. మరో గంట సేపు కొనసాగిన తర్వాత ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు, ఏ అంశాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా ఏదైతే మల్లు రవి అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా మాట్లాడతారు. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.